అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చూడండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ చేరుకోవడం మన టార్గెట్ అక్టోబర్ ఎండింగ్కి. సో ఇది ఆగస్టు కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఒక 35,000 మంది రావాలి ఇంకా. సో మీ అందరూ ఎక్కువ షేర్స్ చేస్తే అయిపోద్ది. లైక్ కొట్టాలి. ఇమీడియట్గా చూసిన వెంటనే, ఓపెన్ చేసిన వెంటనే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. తర్వాత నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్లే రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు. సీఎం చంద్రబాబు. నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగింది. పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాము. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్ల రాష్ట్రంలో 120 మంది, 5 ఏళ్లలో 120 మంది చనిపోయారు. ప్రమాదాల వరకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలని ఒకే గొడుగుతుంది. సీఎం చంద్రబాబు చెప్పింది అంతా బాగానే ఉంది. పరిశ్రమల్లో ఆడిట్ జరగాలి. నేను చెప్పాను, సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఆ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ చూసి దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి. సేఫ్టీకి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. కానీ అది జరగట్లా. ఏ పరిశ్రమలోనూ, ఏ జిల్లాలోనూ అది జరగట్లా. గత 5 ఏళ్లలో జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2-3 నెలలు అయింది కాబట్టి అప్పుడే మనం ఈ ప్రభుత్వాన్ని అనలేము. ఇదే ఈ ఎసెన్షియా ఫార్మా ఈ కంపెనీలోనే 2023 ఆగస్టు, సెప్టెంబర్లో సేఫ్టీ ఆడిట్ చేసి పైప్ లైన్లు బాగోలేవు, లీకేజ్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వం తీసుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇంకప్పుడే దాని మీద చూడలేదేమో. సో అందుకే జరిగాయి. పెట్టుబడులు పెడుతున్నాము, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తాం. అదే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలోనూ కఠినంగా ఉంటాం. ప్రమాదాలు జరిగిన తర్వాత వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడము, లేదా అక్కడ బాధితులను పరామర్శించడము, లేదా పరిహారం ఇవ్వడము అలవాటు అయిపోతుంది మన రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రమాదాలు జరిగిన తర్వాత వెళ్ళి వాదార్చడము, పోటాపోటీగా పరిహారాలు ఇచ్చేయడము, లేదా అక్కడ నుంచే వార్నింగ్లు ఇవ్వడము, రివ్యూలు చేయడం, ఇదంతా అలవాటు, రొటీన్ ప్రాసెస్ అయిపోతుంది. కానీ అసలు సేఫ్టీ ఆడిట్ చేసేది ఎందుకు? పరిశ్రమల్లో అక్కడ రక్షణ చర్యలు, ప్రమాదాలు లేకుండా చర్యలు తీసుకోవడానికి కదా. మరి అటువంటి సేఫ్టీ ఆడిట్ చేశాక వాళ్ళు ఏమేమి ఫైండింగ్స్ చేశారో వాటన్నింటినీ ఇమీడియట్గా గుర్తించాలి కదా. అవన్నీ సరి చేసుకునే వరకు కంపెనీలను ఆపేయాలి కదా. కానీ సేఫ్టీ ఆడిట్ చేసి ఆ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ని చూపించుకొని లంచాలు తీసుకుంటారు. ఇదిగో మీ పరిశ్రమలో ఇది లేదంట, ఒక 50,000 ఎక్స్ట్రా పంపి, మీ పరిశ్రమలో పైప్ లైన్ బాగోలేదంట, ఒక 2 లక్షలు లంచమి అని తీసుకుంటారు. అదే జరిగింది ఈ ఎసెన్షియా ఫార్మా ఈ కంపెనీ విషయంలో. అదే జరిగింది. అన్ని కంపెనీల విషయంలో అదే జరుగుద్ది. సేఫ్టీ ఆడిట్ చేయిస్తారు, ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ కాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా. ఈ వేపర్ క్లౌడ్ అంటే ఏంటంటే, వేపర్ అంటే ఏంటి? మీకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉంటుంది. ఆ పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు మీరు అందులో చూడండి, పొగలాగా బయటకు వస్తుంది. అది వేపర్. అది విపరీతమైన హైలీ ఫ్లేమబుల్ అనమాట. పెట్రోల్గా ఇప్పుడు గ్యాస్ ఉంటుంది. గ్యాస్ లోపల లిక్విడ్ రూపంలో ఉంటుంది గ్యాస్ సిలిండర్లో. అది కూడా లీక్ అయింది అనుకోండి, ఒకేసారి ఎలా వస్తుంది? వేపర్ రూపంలో బయటకు వస్తుంది. అలాగే ఈ కంపెనీలో కూడా దానికి సంబంధించి కెమికల్ ఏదైతే ఉందో అది పైప్ లైన్లు ఎక్కడో లీకేజ్ ఉంటే దాని నుంచి వేపర్ రూపంలో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చింది ఎక్కడో దగ్గర అంటుకొని ఒకేసారి మొత్తం ప్రమాదం జరిగిందనమాట. ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సో అట్లా వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ అంటే అది లీక్ అవ్వకుండా చేయాల్సింది పైప్ లైన్లు స్ట్రాంగ్గా ఉంచాలి. వీళ్ళేమో పైప్ లైన్లు స్ట్రాంగ్గా ఉంచలేదు. అదే లాస్ట్ ఇయర్ సేఫ్టీ రిపోర్ట్స్లో ఇచ్చారు, సేఫ్టీ ఆడిట్లో ఇచ్చారు. కానీ సంవత్సరం అయినా సరే ఆ పైప్ లైన్లు సరి చేసుకోవాలి. అంత ప్రమాదకరమైన కెమికల్ వెళ్తున్న పైప్ లైన్. ఏమండి, మన ఇంట్లో మనం గ్యాస్ వాడతాము, ఆ పైప్ లైన్ చెక్ చేసుకుంటాం కదా, రెగ్యులేటరు పైపు తరచూ చెక్ చేసుకుంటాం కదా మన ఇంట్లో మన గ్యాస్. మరి అలాంటప్పుడు ఇటువంటి కంపెనీల్లో అది వెళ్తున్న పైప్ లైన్ ఎందుకు చెక్ చేయరు? సో అందుకే 100% ఆ జిల్లాలో పనిచేసిన పరిశ్రమల శాఖ అధికారులది, ఎవరైతే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ అధికారులది, ప్లస్ ఆ పరిశ్రమలది, వాళ్ళిద్దరిది నిర్లక్ష్యం. ఇద్దరూ బాధ్యులే. కంపెనీ ఒక్కల మీద ఎలా నెట్టేస్తారు? మరి అక్కడ అజమాయిషీగా ఉన్న వాళ్ళని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమల యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. ఇదిగో
అంటే వాళ్ళు ప్రామాణిక పద్ధతులను పాటించలేదని గుర్తు చేయడం ఏంటి? అలా పద్ధతులు పాటించకపోతే వాళ్ళకి ఎందుకు అనుమతులు ఇచ్చారు? వెళ్ళి చెక్కింగ్కి వెళ్ళి క్లోజ్ చేయించాలి కదా. ఇక్కడ చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈయన చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. అంటే అక్కడ అధికారులు చేతగాని వల్ల అక్కడ అధికారులు లంచాలు తీసుకొని సైలెంట్గా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అక్కడ అధికారులు, పరిశ్రమల శాఖ ఈ అధికారులు వెళ్ళి చెక్ చేసి వాళ్ళని ముయ్యించేయాలి. అరే బాబు, నీ దగ్గర సేఫ్టీ మెజర్స్ లేవు, నీ దగ్గర పైప్ లైన్ లీకేజీ ఉంది, నువ్వు మూసేయి అని చెప్తే ఖచ్చితంగా మూసేయాల్సిందే. మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి కబుర్లు చెప్తున్నారంట, అందుకే జరిగింది, ఇందుకే జరిగిందని. మరి కారణాలు తెలిసినప్పుడు ముందే ముయ్యించాలిగా. సో ఇక్కడ పరిశ్రమ యాజమాన్యం ఎలాగైతే బాధ్యత వహించాలో ఆ జిల్లా అధికారులు కూడా బాధ్యత వహించాలి. పరిశ్రమ యాజమాన్యం ఆ పరిశ్రమ క్లోజ్ చేసి పరిహారం ఇస్తారు, జైలుకి వెళ్తారు. ఆ జైలుకి వెళ్తే వాళ్ళతో పాటు ఆ జిల్లా అధికారులను కూడా జైల్లో పెట్టాలి. అప్పుడే వ్యవస్థలు మారతాయి. ఖచ్చితంగా అదే సొల్యూషన్. సో ఇప్పుడు మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయాలైతే 25 లక్షలు. అచ్యుతాపురం సజ్జలో ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం. బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ, అధైర్యపడద్దు, అండగా ఉంటామంటూ భరోసా. అసెన్షియా ఫార్మా కర్మాగారంలో సీఎంతో తమ ఆవేదన చెప్పుకుంటూ విలపిస్తున్న బాధితుల బంధువులు. సో ఇదన్నమాట జరిగింది. సో ఇదే వార్తని సాక్షిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేశారు. నిలువెల్లా నిర్లక్ష్యం, ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం అంట. బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వలేని అసమర్థత అంట. మీడియాలో చూసి తమ వారి కోసం తలదిల్లిన దైన్యం. హెల్ప్ లైన్ లేదు, కంట్రోల్ రూమ్ ఊసే లేదు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు కరువు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే తరలింపు. అటువైపు కనీసం కన్నెత్తి చూడని అధికార పార్టీ నేతలు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాల పడిగాపులు. పరిహారంపై స్పష్టమైన హామీ లేక సాయంత్రం వరకు నిలిపేసిన పోస్ట్ మార్టం. కూటమి సర్కారు కొలువుదీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్. కాసుల కోసం కంపెనీల వద్ద సాగిలపడ్డ కూటమి నేతలు. చూడండి, కూటమి సర్కారు కొలువుదీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ లాస్ట్ ఇయర్ తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసిన రిపోర్ట్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? సరే, వీళ్ళు తనిఖీ చేశారు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? 2023 ఆగస్టులో అక్కడ సేఫ్టీ ఆడిట్ జరిగింది. అప్పుడు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంది, వైసీపీనే అధికారంలో ఉంది. వీళ్ళు ఇమీడియట్గా దాన్ని గుర్తించి ఆ కంపెనీని ఆపాలిగా. సో ఇక్కడ వీళ్ళది కూడా తప్పు ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ పైప్ లైన్ లీకేజ్ అవుతున్నట్టు గుర్తించారు. ఆ రిపోర్ట్ నిన్న మనం బయట పెట్టాం. కావాలంటే ఆ రిపోర్ట్ కూడా మీకు కాపీ దొరుకుద్ది. నిన్న ఒక వీడియో చేశాను చూడండి. ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి రీజన్ అదే. ఇదిగోండి, ప్రమాదానికి కారణం ప్రూఫ్స్, సంచలన నివేదిక అని చెప్పి నిన్న ఒక వీడియో చేశాను. అందులో నేను ఆ రిపోర్టు మీకు చూపించాను. ఒకసారి వీలైతే ఈ వీడియో చూడండి. 2023 ఆగస్టు సెప్టెంబర్లో సేఫ్టీ ఆడిట్ జరిగిన రిపోర్ట్ అది. అంటే ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంది, వైసీపీనే అధికారంలో ఉంది. మరి అప్పుడే యాక్షన్ తీసుకోవాలిగా ఆ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని. సో ఇందులో ఎవరి పాపం ఎంతో అందరికీ తెలుసు. ఏ గుండె తట్టినా ఆవేదన స్వరాలే. కన్నీటి చారికలతో కేజీహెచ్లో విషాద వాతావరణం. ఫోటోలు దిగేందుకు వచ్చారా? కేజీహెచ్లో సీఎం చంద్రబాబును నిలదీసిన ఫార్మా బాధిత కుటుంబాలు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? బాధితుల ఆక్రోశంతో వెనక్కి వచ్చిన చంద్రబాబు. కేజీహెచ్లో మృతుల కుటుంబాలని పరామర్శించిన సీఎం. గంటలో 1 కోటి పరిహారం ఇస్తానని ప్రకటన. సీఎం వెళ్ళిపోగానే మాట మార్చిన అధికారులు. ప్రభుత్వంపై మండిపడ్డ బాధిత కుటుంబాలు. ఎట్టకేలకు సాయంత్రం ప్రొసీడింగ్స్ విడుదల చేసిన అనకాపల్లి కలెక్టర్. 12 మృతదేహాలకు రాత్రి 7 గంటలకు పోస్ట్ మార్టం పూర్తి. ఇదేదో ఫేక్ వీడియో ఏదో వేసుంటారు. ఫేక్ ఫోటో, ఫేక్ వీడియోలు వేయడం వీళ్ళకి అలవాటు. ఏంటో పాపం సాక్షిని చూసిన ప్రతిసారి నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక ఊర్లో చిన్న బాలుడు, నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తా, ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా సరిపోయే కథ అది. ఒక ఊర్లో చిన్న బాలుడు మేకలను పోషిస్తూ ఉంటాడు. పులి రాకపోయినా సరే ఒకరోజు పులి వచ్చింది అని అరుస్తాడు. ఊర్లో వాళ్ళందరూ కర్రలు పట్టుకొని వస్తారు. వచ్చినప్పటికి అక్కడ పులి ఉండదు. వాళ్ళందరూ ఆ పిల్లోని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ 2వ రోజు కూడా సేమ్ అలాగే చేస్తాడు. పులి రాదు, కానీ పులి అని అరుస్తాడు. ఊర్లో వాళ్ళందరూ కర్రలు కత్తులు పట్టుకొని పులి వచ్చిందేమో వేసేద్దామని వస్తారు. వస్తే అది నిజంగా పులి రాదు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఈ పిల్లోని తిట్టుకొని వీడు మరీ అబద్ధాలు చెప్తున్నాడు, వీడు తొంటరోడు అయిపోయాడు, వీడి మాటలు ఇంకా నమ్మకూడదని వెళ్ళిపోతారు. 3వ రోజు నిజంగానే పులి వస్తుంది. ఆడు అరిసినా సరే ఊర్లో జనం ఎవరు రారు. మేకల్ని ఆడిని తినేస్తుంది, అయిపోద్ది, కథ అయిపోయింది. ఈ కథ వల్ల తెలిసిన నీతి ఏంటి? ఉత్తుగా అబద్ధాలు చెప్పినప్పుడు నిజం చెప్పినా ఎవరు నమ్మరు.
అందుకే వీళ్ళు ఉత్తుత్తుగా అబద్ధాలు ఎక్కువ రాస్తూ ఉంటారు. సడన్గా నిజం చెప్పేసరికి ఎవరు నమ్మరు. నేనైతే అదే ట్రాన్స్లో ఉంటా సాక్షి విషయంలో. వీళ్ళు నిజం రాసినా సరే నాకు నమ్మబుద్ధి అయ్యింది. అదేంటో పాపం. అందుకే అబద్ధాలు రాయడం మానేయాలి. ఈ 5 ఏళ్ళు అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి రాయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఇటువంటి జనాల కష్టాలు, జనాల బాధలు రాయడంలో తప్పు లేదు. కాకపోతే అతిశయోక్తులు, అబద్ధాలు రాయకుండా ఉంటే చాలు. ఇటువంటి రాయడాన్ని ఓకే, ప్రతిపక్ష పత్రిక కాబట్టి, విపక్ష పత్రిక కాబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేక పత్రిక కాబట్టి ఇటువంటి జనాల బాధలు రాయాలి. ఇలా రాసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అయితే అబద్ధాలు రాయడం, ఫేక్ ఫోటోలు వేయడం, ఎడిటింగ్స్ వేయడం, మార్ఫింగ్ వేయడం మానుకోవాలి. అలా మానుకుంటే కొంచెం బుద్ధి వచ్చిందేమో అనుకుంటాం అన్నమాట. సో ఈ ఫోటో ప్లస్ ఈ ఇదంతా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యుడు తంబయ్య అని వేశారు. ఇలా చేయబెట్టి ఇలా సీరియస్గా ఉన్నాడు, ఆగ్రహం అంట, అది రాశారు. తర్వాత నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే. అనకాపల్లి సెజ్లో ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25 లక్షల చొప్పున సాయం. విచారణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటాం. ఇది ఒకటి. ఎక్కడ ప్రమాదం జరిగినా కమిటీ వేస్తాం అంటారు. ఆ కమిటీ ఒక నెల రోజులకు రిపోర్ట్ ఇస్తుంది. ఆ ఇచ్చిన నెల రోజుల తర్వాత కూడా వీళ్ళు చర్యలు తీసుకోరు. ఈలోగా వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు, డీలింగ్స్ అన్నీ జరిగిపోతాయి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కమిటీ అంటూ కాలయాపన. ఆ కమిటీ వేయడమే ఒక పెద్ద అబద్ధం. లాస్ట్ ఇయర్ ఇచ్చిన సేఫ్టీ రిపోర్ట్స్ పాటించలేదని నాలాంటోడికే తెలిసినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయనకి తెలీదా? సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ రిపోర్టు ఉందా లేదా? ఎస్ ఉంది. మరి నువ్వు పాటించావా లేదా? ఎస్ పాటించలేదు. ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేయి, అంతే. అలా ఉంటేనే మిగిలిన వాళ్ళకి భయపడుతుంది. కమిటీ అనేది ఒక పెద్ద అబద్ధం. ఈ కమిటీ అనేది ఒక పెద్ద తప్పుడు చర్య. అంటే వాళ్ళకి టైం ఇచ్చినట్టు. నేడు ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ. మాజీ సీఎం జగన్ శుక్రవారం అనకాపల్లిలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రేమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉదయం 11 గంటలకు పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. పరామర్శించారు కానీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టొద్దు, ఐపాక్ వాళ్ళని పెట్టొద్దు. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. అలా పెడితే నవ్వులు పాలు అయిపోతారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి వాళ్ళని పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులని, ఐపాక్ వాళ్ళని పెట్టారు. పెట్టిన నవ్వులు పాలు అయిపోయారు. 11కి దిగడానికి అది కూడా ఒక కారణం. సో అర్థం చేసుకొని నిజమైన బాధితులను పెట్టండి, నిజంగా ఓదార్చండి, నిజంగా రాయండి, నిజంలో బతకండి. రాష్ట్ర ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నాడు తక్షణమే అందిన సాయం, భరోసా. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో హుటాహుటిని స్పందించిన వైఎస్ఆర్సీపీ సర్కార్. ప్రజాప్రతినిధులు అందరూ బాధితులు చెంతనే. సో ఇది ఈ ప్రమాదానికి సంబంధించి సాక్షిలో ఇలా రాశారు. ఓకేనా? ప్రమాదానికి సంబంధించిన వార్తలు చదువుతున్నాము. తర్వాత ఆదుకుంటాం, మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షలు. బాధితులకు పరిహారం కంపెనీయే చెల్లిస్తుంది. ఎంత ఖర్చైనా క్షతగాత్రులకు వైద్యం అందిస్తాము. ఎసెన్షియా కంపెనీ రెడ్ కేటగిరీ జాబితాలో ఉంది. భద్రతా చర్యల్లో యాజమాన్యం పూర్తిగా విఫలం. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ. పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేస్తాం. సెజ్ల వద్ద బర్న్ ఆసుపత్రుల ఏర్పాటుకు యోచన. గత 5 ఏళ్లలో పాలనా వ్యవస్థలు నిర్వీర్యం. సీఎం తడి ఆరని కన్నులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అన్నిటి కథ. ఊపిరి తీసిన ఆవిరి విస్ఫోటానికి అదే కారణం. సాల్వెంట్ లీకేజీని ముందే గుర్తించిన సిబ్బంది. ఈలోపే ప్యానల్పై పడిన రసాయన చర్య, కర్మాగారం మూసివేత. ఇది రాశారు. ఏడాది కిందటే హెచ్చరించిన ఎసెన్షియాలో అనేక భద్రతా లోపాలు, సెక్యూరిటీ ఆడిట్లో వెల్లడైన డొల్లతనం, పట్టించుకొని యాజమాన్యం. ఇది అందరూ యాజమాన్యాన్ని అంటారు. అధికారులు కూడా పట్టించుకోవాలి. ఆ రిపోర్టు అధికారుల దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. యాజమాన్యం ప్లస్ అధికారులు ఇద్దరిది బాధ్యత ఇది. అధికారులు సీరియస్గా ఉంటే యాజమాన్యం ఎందుకు దిగొస్తుంది కదా. అధికారులు డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటే యాజమాన్యాలు ఇలాగే చేస్తాయి. ఫార్మా మృతులకు 1 కోటి, ఇది దీనిలో రాశారనమాట, ఆంధ్రప్రభలో రాశారు. ఓకే, ఇది ఓవరాల్గా ప్రమాదానికి సంబంధించిన వార్త. తర్వాత పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు. కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు చేసి నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అంట. అది వెంకటేశ్వర్ గారు గతంలో చిత్తూరు జేసీగా పనిచేశారు, ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పెద్దిరెడ్డి బినామీలకు 982 ఎకరాలు కట్టబెట్టడంలో అప్పుడు ఆయన పాత్ర కీలకమంట. పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకు ప్రమేయం. వీరిపై కేసులు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైన 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసిన వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో
అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్టు గుర్తించింది. సో కలెక్టర్ గారిని ఇమీడియట్గా మేబీ సస్పెండ్ చేస్తారో లేదంటే పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెడతారో చూడాలి. ఈరోజు ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అయితే ఆయన మీద. ఇప్పుడు అంత తప్పు చేశాడని తెలిసినాక ఇంకెలా ఉంచుతారు కలెక్టర్గా? ఆయన్ని లేపేస్తారు, ఇమీడియట్గా లేపేస్తారు. తర్వాత మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం, గ్రామ సభలకు తరలిరండి, గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్తో ఆదాయం పెంచుదాం, పర్యావరణ హిత పరిశ్రమల కోసం 3 నెలల్లో కార్యాచరణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో గ్రామ సభలు ఈరోజు జరుగుతున్నాయి. ఒకే రోజు 13,400కు పైగా గ్రామాల్లో సభలు జరుగుతున్నాయి. ఎన్ని గ్రామాలు? 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇందులో ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులను ఐడెంటిఫై చేసి తీర్మానాలు ఆమోదించి ఉన్నతాధికారులకు పంపిస్తారు. తద్వారా 4,500 కోట్ల నిధులు అన్ని గ్రామాలకు వస్తాయన్నమాట. దీని మీద కూడా నిన్న మనం వీడియో చేసాం. అసలు ఈ గ్రామ సభల ఉపయోగం ఏంటి, ఎందుకు చేస్తున్నారని ఇదిగోండి నిన్న చేసాం. పవన్ సూపర్ సెన్సేషన్, గ్రామ సభల స్పెషల్ ఏంటి, దేశంలోనే రికార్డు ఎందుకు, అసలు ఈ గ్రామ సభలను దేశంలో జాతీయ స్థాయిలో రికార్డుని ఎందుకు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంతగా ఇనిషియేషన్ తీసుకోవడానికి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వేసిన ముందడుగు ఏంటి అనేది ఈ గ్రామ సభ విశేషాలన్నింటినీ కూడా ఇందులో ఈ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడొచ్చు మీరు. సో ఉపాధి హామీ పనుల గుర్తింపు వాటి ఇదంతా కూడా క్లియర్గా చెప్పాను, ఆ వీడియో చూడొచ్చు. నిన్న చేసిన వీడియో అది. తర్వాత క్రైమ్ సీన్ మార్చేశారు, జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ, దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత చర్యలు తీసుకోండి, కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం, సమ్మె విరమించిన వైద్యులు. అత్యాచారం కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తును మాకు అప్పగించారు, మేము ఆసుపత్రికి వెళ్ళేసరికి క్రైమ్ సీన్ మార్చేసినట్టు గుర్తించాం, దీంతో దర్యాప్తు సవాలుగా మారింది. ఆసుపత్రి యాజమాన్యం ప్లస్ అక్కడ ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే తప్పు జరిగిందో, క్రైమ్ జరిగిందో ఆ సీన్ మార్చేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ ఏదో ఉన్నదాన్ని తొలగించి వేరేది కట్టేశారు, ఆధారాలు ధ్వంసం చేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు, మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు, మొత్తం నేరమే జరగలేదు అదంతా కూడా వేరే అనేటట్టు చూశారు. సో అక్కడ ఆ ప్రిన్సిపల్ని తప్పించారు ఇమీడియట్గా, ఆ ప్రిన్సిపల్ని వేరే చోట ఎక్కడో అవకాశం ఇచ్చారు, వేరే కాలేజీలో పోస్టింగ్ ఇచ్చారు. సో అక్కడ ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, ఆ కాలేజీ యాజమాన్య పాత్ర ఉంది. సో వాళ్ళని పట్టుకొని సిబిఐ వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళని విచారిస్తే మొత్తం నిజాలు బయటకు వచ్చేస్తాయి. కలకట్టా కేసులో యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు, ఉక్రెయిన్ పశ్చిమాసియాల్లో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం, పోలాండ్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలు, కీవ్కు బయలుదేరి వెళ్ళిన ప్రధాని నేడు జెలెన్స్కీతో భేటీ. ఓకే. తర్వాత జోగి రమేష్ను ప్రశ్నిస్తుంటే పొన్నవాళ్ళు జవాబులు, హైకోర్టులో పోలీసుల తరఫున సిద్ధార్థ్ లోత్రా వాదనలు. జోగి రమేష్ను ప్రశ్నిస్తుంటే పొన్నవాళ్ళు ఆన్సర్స్ చెప్తున్నట్ట. 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బదిలీల్లో 9 మంది పుర కమిషనర్లకు పోస్టింగ్లు లేవు, డైరెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. నిన్న మున్సిపల్ కమిషనర్లు బదిలీలు జరిగాయి, అందులో 9 మందికి పోస్టింగ్లు ఇవ్వలేదంట. సరే అది పక్కన పెడితే, కాలుష్యాన్ని కప్పిపుచ్చి షిరిడీ సాయి మరో మాయ, అవాస్తవాలతో పర్యావరణ ప్రభావ మదింపు నివేదిక, వార్వకల్లులో క్వార్ట్జైట్ మైనింగ్ లీజు కోసం సమర్పణ, సెప్టెంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణ. వైకాపా అధినేత మాజీ సీఎం అస్మదీయ సంస్థ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కర్నూలు జిల్లా వార్వకల్లులో క్వార్ట్జైట్ మైనింగ్ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలు కాలుష్యాన్ని కప్పిపుచ్చేలా, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయి. క్వార్ట్జైట్ తవ్వకాలు, రవాణాలతో వెలువడే ధూళి కాలుష్య మోతాదును ఈ నివేదికల్లో కనీస స్థాయిలో చూపించారు. ఆ గణాంకాలను ఎలా లెక్కించారో స్పష్టత ఇవ్వలేదు. ఈ గనుల్లో పనిచేసే కార్మికులపై ధూళి ప్రభావం ఎంత అన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వాస్తవానికి క్వార్ట్జైట్ మైనింగ్తో చెలరేగే ధూళిలో 90% పైగా సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది కార్మికుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ఈఐఏఆర్లో మాత్రం క్వార్ట్జైట్ కాంపోజిషన్ వివరాలే ఇవ్వలేదు. అంటే ఆ కంపెనీ, ఆ పరిశ్రమ అది ఏర్పాటైతే ఆ తవ్వకాలు జరిగినప్పుడు, ఆ క్వార్ట్జైట్ అనే తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ నుంచి విపరీతమైన విషవాయువులు, కాలుష్యం ఏర్పడితే దాన్ని చూపించలేదంట నివేదికల్లో, అది రాశారన్నమాట. 20 ఏళ్ల కాలపరిమితితో 30 లీజులు, 3 లీజులు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2022లో వార్వకల్లులో 42.5 హెక్టార్లో 3 క్వార్ట్జైట్ గనుల లీజుల్ని 20 ఏళ్ల కాలపరిమితితో షిరిడీ సాయి సంస్థ దక్కించుకుంది. వీటిపై సెప్టెంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.
ఏముంది, ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసేయచ్చు కదా, క్యాన్సిల్ చేశారా, ఇటు ఉంటుందిగా. తర్వాత బీసీలకు మెరుగైన స్వయం ఉపాధి, 40% రాయితీతో గరిష్టంగా 5 లక్షల వరకు రుణం, 10% లబ్ధిదారుని వాటా, 50% బ్యాంకు రుణం, 3 స్లాబుల్లో అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం. 3 స్లాబులు ఇవే, 50,000 నుంచి 1,00,000 వరకు. సో 50% గరిష్టంగా స్వయం బీసీలకు స్వయం ఉపాధి అంటండి. ఇంతకుముందు 1,00,000 2 లక్షలే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో 5 లక్షల వరకు ఇస్తున్నారంట. అందులో 40% రాయితీ అంట. అలాగే బాగానే ఉంది, 40% రాయితీ, 50% బ్యాంకు రుణం, 10% లబ్ధిదారుని వాటా. అంటే మీకు ఒక 5 లక్షల లోన్ కావాలంటే 50,000 మీరు పట్టుకుంటే 4.5 లక్షలు బ్యాంక్ ఇస్తుంది లోను. ఆ 4.5 లక్షల్లో ఒక 40% రాయితీ ప్రభుత్వం ఇస్తుంది, మిగిలింది బ్యాంకులకు చెల్లించాలి. 3 స్లాబుల్లో అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు. గత 5 ఏళ్లలో కూడా బీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఆపేశారు. సో ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మొదలుపెట్టింది, ప్లస్ ఎక్కువే ఇస్తున్నారు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇది కూడా 3 ప్రతిపాదనలు, 50,000 నుంచి 2 లక్షల వరకు ఒకటోది, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రెండో ప్రపోజల్, 3 నుంచి 5 లక్షల వరకు మూడో ప్రపోజల్. ఇట్లా పక్కా నిబంధనల ప్రకారం ఇవ్వాలని చూస్తున్నారు. తర్వాత త్వరలో జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు, మంత్రి కొల్లు రవీంద్ర. వస్తాయి బ్రాండ్లు, ఎందుకు రావు, గవర్నమెంట్ మారిందిగా బ్రాండ్లు వస్తాయి, కాకపోతే రేట్లు చూసుకోండి. జగన్పై ఫిర్యాదు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? రుషికొండపై నిధుల దుర్వినియోగం వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని హైకోర్టుకు పోలీసులకు హైకోర్టు ఆదేశం. విశాఖ జిల్లా రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి అప్పటి సీఎం జగన్, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురోగతి లేదని పేర్కొంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి గంగాధర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పాపం ఇంకో కేసు నమోదవుద్ది ఏంటి, అయ్యో. మా పల్లె బంగారం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం. సుస్థిరాభివృద్ధికి 4 ప్రణాళికలు, 13,326 పంచాయతీల్లో నేడు ఒకేసారి గ్రామ సభలు. మంచిది. జోగి రమేష్ను ప్రశ్నిస్తుంటే పొన్నవేలు జవాబులు. ఇది ప్రశ్నలు అడుగుతుంటే తెలియదు గుర్తులేదు అంటున్నారు. బెయిల్ పిటిషన్ను కొట్టేయండి. హైకోర్టులో పోలీసుల తరపున సిద్ధార్థ వద్ద వాదనలు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై 2021లో మూకుమ్మడిగా దాడి చేసిన కేసుకు సంబంధించి విచారణ సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ను అడిగిన ప్రశ్నలకు పక్కనే కూర్చున్న సీనియర్ న్యాయవాది మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం ఇస్తున్నారని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వత్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు సంబంధించిన వీడియోను కోర్టు ముందు ఉంచామని, దాన్ని పరిశీలించాలని కోరారు. దర్యాప్తునకు సహకరించడం లేదనేందుకు ఈ వీడియోని నిదర్శనమన్నారు. విచారణకు రావాలని 3 నోటీసులు ఇస్తే ఒక్కదానికే స్పందించారు. జోగి రమేష్ తప్పు చేయడం ఎందుకు, తప్పించుకోవడం ఎందుకు, తెలియదు నాకు తెలియదు నేను చెప్పను అనడం ఎందుకు, ఏంటో ఎంత కర్మ వచ్చిందో. ఎన్ని పాపాలు చేస్తే అన్ని తప్పు ఏమంటే అంతేగా అంటారండి. మనం ఈ భూమి మీద చేసిన పాపాలు మనం భూమి మీద ఉన్నప్పుడే మనం అనుభవిస్తామంట. సో అందుకే మరీ కళ్ళు నెత్తికెక్కి మరీ అధికార మతంతో మరీ విపరీతంగా విర్రవీగి చేయకూడదు. చేయొచ్చు, కొన్ని తప్పులు చేయొచ్చు. కొన్ని వైసీపీలో ప్రతి ఒక్కరు తప్పులు పాపాలు చేశారు. ఈవెన్ టీడీపీ 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు తప్పులు పాపాలు అవినీతి చేశారు. కానీ కొంతమంది శృతి మించారు. శృతి మించడం మీన్స్ వాళ్ళ పరిధి మించారు, హద్దులు దాటారు, పరిమితులు మించారు. వాళ్ళకే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు చాలామంది బాగానే ఉన్నారు. కానీ వీళ్ళకందరికీ ఎప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది? వీళ్ళు విపరీతమైన ఓవర్ యాక్షన్ చేశారు. జోగి రమేష్ గారు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కొట్టడానికి జనాలను వేసుకొని. అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి పదవి వస్తుంది అనే ఆశతోనే వెళ్ళారు. సో ఇప్పుడు బుక్ అయ్యారుగా. అలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని ఈ ప్రభుత్వం వదలట్లా. సైలెంట్గా చాప కింద నీరులాగా ఒక్కొక్కరిని వేస్తున్నారు. అదే అప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేయలేదనుకో ఏ బాధ లేదు కదా. ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్, ఉత్తర్వుల నిలిపివేత, క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు, ఏపీ కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు. నేడు తెదేపా కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్న నేపథ్యంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దయింది. భాజపా శ్రేణులు గ్రామ సభల్లో పాల్గొనాలి. పురంధేశ్వరి. బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్యా గ్లోబల్ ఆసక్తి. సంస్థ ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం. సో ఇవన్నీ లోపల పేజీల్లో ఇచ్చారనమాట. ఉర్దూ డిఎస్సి చంద్రబాబు ఘనతే. మంత్రి ఫరూక్. రాష్ట్రానికి 2,547 కోట్ల సర్దుబాటు. విదేశీ ఆర్థిక సాయం కింద తెలంగాణ నిధులు చెల్లించినందున
సో విదేశీ ఇదిగోండి, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తరఫున ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తూ వచ్చిన అప్పు మొత్తం 2,547 కోట్ల నిధులను కేంద్రం సర్దుబాటు చేసిందంట. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు. ఒక్కరోజు సెలవిస్తే నా బిడ్డ బతికేది. కుమార్తె మృతదేహం పక్కనే పడుకొని తల్లి రోదన. అచ్యుతాపురం పేలుడు ఘటనతో శోకంలో కుటుంబం. మృతుల కుటుంబాలకు పరిహారం. అందరికీ కాలిన గాయాలు, శరీరంలో గుచ్చుకుపోయిన గాజు ముక్కలు, ముఖం, ఛాతీ, ఉదర భాగాల మీదే ఎక్కువ. కొందరికి కళ్ళల్లో గుచ్చుకొని మందగించిన చూపు, పైకప్పు కూలిపడడంతో తీవ్ర గాయాలు. కోలుకోవడానికి నెలకు పైగానే సమయం. చాలా దారుణం అండి. జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే 156 ఔషధాలపై కేంద్రం నిషేధం అంట. పరిశ్రమల్లో భద్రతకు ప్రామాణిక మార్గదర్శకాలు. ఇవన్నీ కబుర్లే. ఇప్పుడు చెప్తారు, ఈ ప్రమాద వేడి ఉన్నంతకాలం చెప్తారు, మళ్ళీ వదిలేస్తారు. 6 నెలల తర్వాత వెళ్ళి చూడండి, ఏ పరిశ్రమలోనూ సేఫ్టీ మెజర్స్ ఉండవు. మళ్ళీ ప్రమాదం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం. ఆడిట్ రిపోర్ట్ను పట్టించుకొని పరిశ్రమల శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు, యంత్రాంగం. ఇది ఈనాడులో కరెక్ట్గా రాశారు. యాజమాన్యం ప్లస్ అధికారులు ఇద్దరిది తప్పు. సరే, ఇవన్నీ దీనికి సంబంధించి. తర్వాత చంద్రబాబుది అనైతిక పాలన, సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు విధ్వంసం. వైఎస్ జగన్, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు, దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి. అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళి న్యాయం జరిగేలా చూడాలి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులకు దిశానిర్దేశం. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళతో కలిశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతుంది కాబట్టి ఆ కేసులను ఎలా ఎదుర్కోవాలి లీగల్గా అనే దాని మీద జిల్లా స్థాయిలో ఉన్న లీగల్ సెల్ నాయకులందరితో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యి వాళ్ళకి చెప్పారనమాట. తర్వాత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటన. బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంట్లో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ. వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని భరోసా. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ అధినేత అని రాసుకొచ్చారనమాట. తర్వాత ఇసుకపై ఇరకాటం, దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. జగన్ హయాంలో కంటే ఇప్పుడే రేటు ఎక్కువ అంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఫీడ్బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య. ఇక మిగిలిన 24.08 లక్షల టన్నులే. ఇసుక విషయంలో ప్రభుత్వం మీద కొంతవరకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. దానిలో చంద్రబాబు గారు టెన్షన్ పడుతున్న మాట కూడా వాస్తవమే. ఇసుక విషయంలో మేబీ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు బాగా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారంట. దీని మీద ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఉన్నాయి, మారుస్తారు. మేబీ కొంత ఇసుక విషయంలో కొంత మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం అయితే ఉంది, లేకపోతే మాత్రం బ్యాడ్ నేమ్ వచ్చింది. తర్వాత తిరుమలలో నీటి కోతలు, సరఫరాపై టీటీడీ ఆంక్షలు. స్థానిక బాలాజీనగర్కు 6 రోజులకు ఒకసారి. వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలే. దాతలు నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా బంద్. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలంటూ సూచన. ఈ నెల 25 నుంచి అమలు. టీటీడీ ఈవో ఉత్తర్వులు. తిరుమల జలాశయాల్లో నీరున్నా ఇవేం ఆంక్షలంటూ భక్త జనాగ్రహం. కింద జలాశయాల నుంచి యాక్చువల్ పైకి వాటర్ వెళ్ళడానికో ప్లస్ పైన కూడా జలాశయాల్లో నీళ్లు ఉన్నాయి కదా. సో ఎందుకో మరి తిరుమలలో ఫస్ట్ టైం రోజుకి సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చే తిరుమలలో నీటి కొరత అంటే కష్టమే కదా. సో వాడకానికి నీళ్ళు, అలాగే తాగడానికి నీళ్ళు, తాగడానికంటే ఇబ్బంది ఉండదు, మేబీ వాడకానికి బాగా ఆక్షన్స్ పెట్టినట్టున్నారు. తర్వాత అమెరికాలో వ్యభిచారం, 7 భారతీయుల అరెస్టు. వీరిలో 5 తెలుగు యువకులు. నిందితుల్లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కోఆర్డినేటర్లు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్ చౌదరి అంటండి. అమెరికాలో వ్యభిచారం జరిగితే అందులో 7 భారతీయులు అరెస్ట్ అయితే అందులో 5 తెలుగు వాళ్ళు ఉంటే ఆ తెలుగు వాళ్ళలో కూడా ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్లు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్ చౌదరి కూడా ఉన్నారంట. పుట్టపర్తిలో భారీ చోరీ. పుట్టపర్తి సమీపంలో కర్ణాటక నాగపల్లి వద్ద భారీ చోరీ జరిగింది. వ్యవసాయాధికారి వెంకటబ్రహ్మం కొత్త చెరువు అగ్రిమెంట్ ల్యాబ్ ఏవో శ్రీవాణిలి ఇంట్లోకి దొంగలు చొరబడి 37 తులాల బంగారు నగలు, 50,000 నగదు అపహరించారంట. తర్వాత సేఫ్టీ ఆడిట్ చేద్దామంటే ప్రభుత్వానికి ఇబ్బందే అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేద్దామని అందరినీ అడుగుతున్నా, కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని ప్రభుత్వానికి ఇబ్బంది అని చెబుతున్నారు. అందుకే అడుగు ముందు వేయడానికి సంకోచించా అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి. అచ్యుతాపురంలో జరిగిన ఘటన మీద ప్రధానమంత్రి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంట. సో ఇవన్నీ సాక్షి వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతిని చూసుకుంటే
పొత్తు లాభం ఏపీకి దక్కిన 2,500 కోట్లు. పొత్తు లాభం ఏంటి? పొత్తు లాభం లాభం అది లాభం కాదు కదా. ఏపీ ఖర్చు పెట్టింది తిరిగి ఇచ్చారు అంతే. హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ 42% ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం. నాడు సహకరించిన కేసీఆర్ పట్టించుకొని జగన్. సమస్యల పరిష్కారంపై చంద్రబాబు చొరవ. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో స్పందించిన టీ సర్కారు. ఏపీ ఖాతాకు నిధులు బదిలీ. అవి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు. వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో, ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఉన్న ఖాతాలు అప్పులు నవ్యాంధ్రకు రావడంతో ఆంధ్రప్రదేశ్ అప్పులు కట్టాల్సి వచ్చింది, వడ్డీలు కట్టాల్సి వచ్చింది. సో అందులో 42% తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. ఇన్నాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు తిరిగి వెనక్కి ఇచ్చారనమాట. అది మంచి విషయమే. తర్వాత పంచాయతీలకు జవసత్వాలు, ఈ గ్రామ సభల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మంచిదే, మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాము. గ్రామ సభల్లో యువత, మహిళలు పాల్గొనాలి. నిజంగా నేను కూడా చెప్తున్నా, మీ గ్రామాల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతాయి కదా, వీలైనంత ఎక్కువ మంది వెళ్ళండి, గ్రామ సభలకు వెళ్ళండి. కుర్రాళ్ళు కూడా అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, అక్కడ చర్చల్లో పాల్గొనండి. మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, మీ ఊర్లో ఏ కాలువ బాగోలేదనేది మీకు తెలుసు, పంట కాలువలు ఏ రోడ్డు బాగోలేదనేది మీకు తెలుసు. అభివృద్ధి పనుల మీద చర్చించండి. సర్పంచి, గ్రామ కార్యదర్శి అందరూ ఉంటారు, డిస్కస్ చేయండి. ఇంటర్ ప్రక్షాళన, ఇకపై అన్ని పరీక్షలకు కామన్ సిలబస్. యూనిట్ నుంచి ప్రీ ఫైనల్ వరకు ఒకటే. ఇప్పటి వరకు కాలేజీల వారీగా నిర్వహణ. ఇకపై ఒకే సిలబస్సు, ఒకే తేదీల్లో పరీక్షలు, నేరుగా బోర్డు నుంచే ప్రశ్నాపత్రాలంట. సో ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తున్నారంట, మంచిదే కదా. బినామీ వాసు కోట్లకు కోట్లు. బెజవాడలో భారీ విల్లాలు, అనంతకాలంలోనే భారీగా ఆస్తులు, అధికారులు నేతలతో సంబంధాలు, కొందరు ఐపీఎస్లకు బినామీ. పరారీలో ఉన్న వాసు కోసం 2 జిల్లాల పోలీసులు వేట. సో వాసు అనే వ్యక్తిని బినామీగా పెట్టుకొని కొంతమంది అధికారులు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అవన్నీ రిపోర్ట్స్ బయటకు వచ్చేసరికి వాసు అనేవాడు పరారయ్యారు. బినామీలు ఎక్కువ సంపాదించారు గత ప్రభుత్వంలో నెంబర్ 2 స్థాయి నాయకుడిగా ఉన్న ఒకరు బినామీ ఇప్పుడు హైదరాబాద్లో ప్రొడ్యూసర్ అయిపోయాడు, వికారాబాద్లో విల్లాలు వేసాడు. జస్ట్ నెంబర్ 2 నేతకు బినామీగా ఉన్నాడు అంతే. క్రైమ్ సీన్నే మార్చేశారు. ఇందాక చెప్పుకున్నాం, ముంబైలో బాలికపై అత్యాచారం, సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు దురాగతం, జోగిని ప్రశ్నిస్తుంటే పొన్నబోలు జవాబులు, ఇవన్నీ ఇందాక చెప్పుకునే కదా. సో ఇవి ఇక ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో కూడా ఈ గ్రామ సభలు, దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువ ఉన్నాయి. యుద్ధక్షేత్రంతో సర్దుబాట్లు, దిద్దుబాట్లు అంటండి. వార్షిక బడ్జెట్పై కసరత్తు, అంచనాలకు మించుతున్న గణాంకాలు, అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్లు, సిద్ధమవుతున్న ప్రతిపాదనలు. మేబీ సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ ప్రవేశపెట్టాల. సో సెప్టెంబర్ నెలలో బడ్జెట్ తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి. సో దాని మీద ప్రపోజల్స్ సిద్ధమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో గోద్రేజ్ పెట్టుబడులు 2,800 కోట్లు. సీఎం చంద్రబాబుతో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అధినేత నాదిర్ గోద్రేజ్ భేటీ అంట. 2,800 కోట్లతో పెడతారంట. వైసీపీలో 3 పదవులు. వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా. టెక్కల ఇన్ఛార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్కు ఉద్వాసన. సో వైసీపీలో కొంత ప్రక్షాళన జరుగుతోంది. అదంతా దానిలో భాగంగా ఇవి ఇచ్చారన్నమాట. సో ఇవి 4 పత్రికల్లో వార్తాంశాలు. మరిన్ని కీలకమైన వార్తలతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.